విశ్వాసం కల కుక్క. ఒక ఊరిలో చందన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి గ్రామంలో గుడి వద్ద ప్రసాదం అమ్మే దుకాణం ఉంది. ప్రసాదం అమ్మితే వచ్చే డబ్బే అతనికి ఆధారం. చందన్ ఆర్థిక పరిస్థితి బాలేదు. కాని అతనికి దయాగుణం చాలా ఎక్కువ. ఒకరోజు గుడి దగ్గర ఒక కుక్క గాయాలతో పడుంది. నొప్పితో అది అరుస్తూ ఉంది. అది చూడ్డానికి మురికిగా ఉంది. దాంతో వచ్చేపోయేవాళ్లు దాన్ని కనీసం పట్టించుకోవడం లేదు. దాన్ని దగ్గరకు తీయడం లేదు. చందన్ దుకాణం కట్టేసి ఇంటికి వెళ్తూ దెబ్బలతో పడున్న కుక్కను చూసి ఎత్తుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి దాని దెబ్బలకి కట్టుకట్టి స్నానము చేయించి దానికి తినడానికి ఆహారం కూడా పెట్టాడు. నెమ్మదిగా కుక్క ఆరోగ్యం బాగైంది. ప్రేమతో చందన్ దానికి గోపి అనే పేరు పెట్టాడు. ఒకరోజు చందన్ భార్య అతనితో ఇలా అంది, మన పిల్లాడు పెద్దవాడవుతున్నాడు, తనని స్కూల్కి పంపాలి. దానికి చందన్, ప్రస్తుతం మన దగ్గర అంత డబ్బు లేదు, వచ్చే సంవత్సరం తప్పకుండా పంపిద్దాం, అప్పటికి తప్పకుండా డబ్బు సంపాదిస్తాను. వాళ్ల పరిస్థితికి భార్యాభర్తలిద్దరూ బాధపడ్డారు. ఒకరోజు చందన్ గోపీకి ఆహారం తీసుకొచ్చి పెట్టాడు. పెట్టిన రొట్టె ముక్కలు తిన్న గోపి చందన్కి ఒక బంగారు నాణెమిచ్చింది. ఇలా అంది, ఇది నువ్వు తీసుకొని నీ కుమారుడికి స్కూల్ ఫీజు కట్టు. నాణెం చూసి చందన్ చాలా సంతోషించాడు. వెంటనే మరుసటి రోజు తన కొడుకుని స్కూల్లో చేర్పించాడు. ఇలాగే గోపి ఆహారం తిన్న ప్రతిసారి చందన్కి ఒక బంగారు నాణెం ఇస్తూ ఉండేది. అలా చందన్ చూస్తుండగా ధనవంతుడయ్యాడు. అతని దుకాణం కూడా పెద్దదయింది. అలాగే ఖరీదైన దుస్తులు వేసుకునేవాడు. ఇదంతా తోటి వ్యాపారులు రాము, ధనాకి ఈర్ష్య పుట్టించింది. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, రాము, చూసేవా మన చందన్ మన కళ్ళ ముందర అలా ధనవంతుడయ్యాడు, అతని దుకాణం కూడా పెద్దదైంది. దానికి ధన, చూస్తున్నాను ఏదో విషయం ఉంది, పద ఈరోజు రాత్రి అతని ఇంటికి వెళ్ళి అదేంటో కనిపెడతాం, పద అని ఆ రోజు రాత్రి నెమ్మదిగా చందన్ ఇంటికి వెళ్లారు. రొట్టె ముక్క తిని గోపి బంగారు నాణెమిస్తుండగా వాళ్ళిద్దరూ కిటికీలోంచి చూశారు. ఇలా మాట్లాడుకోసాగారు. రాము ధనాతో, ఓ అది సంగతి, చందన్ నీ కుక్క వల్ల ధనవంతుడయ్యాడని నేను ఇంకేంటో అనుకున్నాను. దానికి ధన, పద పద త్వరగా మనం ఇక్కడి నుంచి ఈ కుక్కను తీసుకుపోతాం, పద. తర్వాత ఇద్దరూ గోపి దగ్గరికి వెళ్ళి గోపితో ఇలా అన్నారు, గోపి, ఏం తింటున్నావు నువ్వు? మేము చూడు నీకోసం ఏం తెచ్చాము, లడ్డూలు తెచ్చాం, తీయగుంటాయి. నువ్వు ఇక్కడ ఉంటే నీకు ఇలానే పాచిపోయిన రొట్టెలే పెడతారు వీళ్ళు, అందుకే మాతో పద, నీకు లడ్డూలు అన్నీ పెడతాం, పద అన్నారు. గోపి వాళ్లు తెచ్చిన లడ్డూలు తిని వాళ్లపై రాళ్ల వర్షం కురిపించింది. అరే ఏంటిది, బంగారం నాణేలకు బదులు మా పైన ఇలా రాళ్ళ వర్షం కురిపిస్తున్నావు ఏంటి? దానికి గోపి వాళ్లతో ఇలా అంది, మీరిద్దరూ స్వార్థపరులు, దుర్బుద్ధి కలవారు. ఆ రోజు నేను గాయాలతో బాధపడుతుంటే మీరు కనీసం నా పైన దయ చూపలేదు, అసహ్యంగా చూశారు నన్ను. ఇప్పుడు నా మాయతో బంగారం ఇస్తున్నానని తెలిసి నాతో మీరు ప్రేమ నటిస్తున్నారు. చందన్ మీలా కాదు, ఎంతో దయతో నన్ను దగ్గరికి చేర్చుకొని ప్రేమగా చూస్తున్నాడు, అందుకే అతనితో విశ్వాసంగా ఉంటున్నాను. మీకు అర్థమైందా? మళ్ళీ నా కంట పడ్డారంటే అంతే మీ పని, వదిలిపెట్టను. మర్యాదగా వెళ్ళండి ఇక్కడి నుండి అని అంది. దీంతో వాళ్ళు అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ఒకరోజు గుళ్ళో పెద్ద ఉత్సవం ఉండడంతో ప్రసాదం తయారు చేసే పెద్ద ఆర్డర్ చందన్కు వచ్చింది. అప్పుడు రాము ధనతో, నా దగ్గర ఒక ఉపాయముంది. గుళ్ళో ఉత్సవానికి ఒకరోజు ముందు మనం మొత్తం ప్రసాదాన్ని దొంగిలిద్దాం.
పూజ జరిగే రోజు ప్రసాదం ఉండదు. ప్రజలు చందన్పై కోప్పడతారు. అతన్ని ఊరి నుంచి తరిమేస్తారు. అలాగే ఆ కుక్కని కూడా. ఇలా ఆలోచన చేసి వాళ్ళిద్దరూ ముందు రోజు రాత్రి దొంగతనానికి చందన్ దుకాణం వద్దకు చేరుకున్నారు. నెమ్మదిగా లోపలికి వెళ్లారు. ఇదంతా చూస్తున్న తెలివైన కుక్క గోపి వెంటనే చందన్ని లేపి దుకాణం వద్దకు తీసుకొచ్చింది. వెంటనే చందన్ బయట నుంచి గడియ పెట్టాడు. ఊళ్ళో గ్రామ పెద్దని, ప్రజల్ని పిలిచి వాళ్ళిద్దరూ చేసిన కుట్రని బయటపెట్టాడు. గ్రామ పెద్ద రాము ధనని ఊరు నుంచి బహిష్కరించాడు. ఊరి ప్రజలు చాలా సంతోషించారు. బామ్మ చేసిన మాయా హల్వా. ఈ కథ మయాంక్ అనే పిల్లవాడిది. అతను చదువులో ఇంకా ఆటపాటల్లో అన్ని విషయాల్లోనూ ప్రతిభ చూపేవాడు. కాని క్లాసులో అందరి పిల్లల కంటే పొట్టిగా బలహీనంగా ఉండేవాడు. దీంతో తోటి పిల్లలు మయాంక్ని ఆట పట్టిస్తూ ఏడిపించేవాళ్లు. ఒకరోజు ఎప్పట్లాగే తోటి విద్యార్థులు మయాంక్ని ఆట పట్టిస్తూ కిందకి తోయడంతో మయాంక్కి పాపం దెబ్బ తగులుతుంది. కాని వాళ్ళని ఎదిరించే ధైర్యం చేయలేకపోతాడు. కారణం వాళ్లకన్నా చిన్నగా ఉండడం. తనకి బలం లేకపోవడం వల్ల ఎంతో బాధపడుతూ ఇంటికి చేరుకున్నాడు. స్కూల్లో జరిగిన విషయం తలుచుకుని ఇక స్కూల్కి వెళ్ళకూడదు అనుకుంటాడు. విచారంగా ఉన్న మయాంక్ని చూసి బామ్మ జరిగిన విషయం అడిగి తెలుసుకుంటుంది. వెంటనే బామ్మ వంటింట్లోకి వెళ్లి రుచికరమైన హల్వా తయారుచేసి టిఫిన్ బాక్స్లో పెట్టి మయాంక్కిస్తూ, ఎప్పుడు నువ్వు ఆపదలో ఉంటావో అప్పుడు ఈ హల్వా తిను. ఇది మాయా హల్వా. దీని తింటే నీకు బలమొస్తుంది. నీ జోలికెవరొచ్చినా బుద్ధి చెప్పు. కాని గుర్తుపెట్టుకో, ఒకసారి 1 స్పూన్ మాత్రమే తినాలి. లేకపోతే అంత తారుమారవుతుంది. జాగ్రత్త అంటుంది. ఆ రోజు మయాంక్ చాలా సంతోషంగా స్కూల్కి వెళ్తాడు. ఎందుకంటే అతని దగ్గరిప్పుడు మాయా హల్వా ఉంది. అతన్ని ఏడిపించిన వాళ్లకి హల్వా తిని బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు. ఎప్పట్లాగే ఒక పిల్లాడు మయాంక్ని ఆట పట్టించడానికి ప్రయత్నించాడు. వెంటనే మయాంక్ హల్వా తిని కొంచెం పొడవు పెరిగాడు. కాని మయాంక్కి ఇంకా ఎత్తు పెరగాలనుంది. దాంతో ఇంకొంచెం హల్వా తిని ఇంకొంచెం ఎత్తు పెరిగాడు. ఇది చూసి పిల్లలు భయపడ్డారు. వాళ్ళని మయాంక్ తన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఈసారి మయాంక్ తన మనసులో ప్రపంచంలో అందరికంటే ఎత్తుగా పెరగాలని ఎక్కువ ఆశపడి బాక్సులో మొత్తం హల్వాని ఒకేసారి తినేశాడు. చూస్తుండగానే మయాంక్ శరీరం పొడవుగా బరువుగా పెరగడం మొదలైంది. దీంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఎంత పొడవుగా పెరిగాడు అంటే అతని బరువు వల్ల చేతులు కూడా పైకి లేపలేనంతగా. తన పరిస్థితి చూసి మయాంక్ మనసులో మొత్తం హల్వా ఒకేసారి తినడం వల్ల ఇలా జరిగింది అనుకుంటాడు. కొంతసేపటికి బామ్మకి మయాంక్ పరిస్థితి గురించి తెలుస్తుంది. వెంటనే బామ్మ మయాంక్ దగ్గరికి వెళ్లి, నేను నీకు ముందే చెప్పాను ఒకేసారి హల్వా మొత్తం తినకూడదని. కానీ నువ్వు వినలేదు. అత్యాశతో మొత్తం ఒకేసారి తినేశావు. అప్పుడు మయాంక్ బామ్మని క్షమాపణ అడిగి, ఇక ఎప్పటికీ నీ మాట వింటాను బామ్మా అని బాధపడతాడు. పక్కనున్న మిగతా పిల్లలు కూడా బామ్మని క్షమాపణ అడిగి ఇక ఎప్పుడూ మయాంక్ని ఆట పట్టించి ఏడిపించమని చెప్తారు. వెంటనే బామ్మ మయాంక్కి మందు వేసి మునుపటిలా మారుస్తుంది. పిల్లలు, ఈ కథలో నీతి, పిల్లలెప్పుడూ పెద్దవాళ్లు చెప్పిన మాట వినాలి. ఎందుకంటే పెద్దవాళ్ళెప్పుడూ పిల్లల మంచే కోరుకుంటారు కాబట్టి. అలాగే తోటి పిల్లలను ఆట పట్టించడం, ఏడిపించడం కూడా చేయకూడదు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. రమేష్, సురేష్
ఇంకా వాళ్ళమ్మ ఉండేవారు. రమేష్ ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడు. రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ కట్టెలని పట్నం తీసుకువెళ్ళి అమ్మి డబ్బు సంపాదించేవాడు. అడవిలో చాలా కట్టెలుండేవి. అలా వాటిని కొట్టి అలసిపోయి కాసేపు ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుని మళ్లీ పట్నం వెళ్ళి కట్టెలమ్మి డబ్బు తెచ్చేవాడు. అమ్మా, ఇవాళ చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఉంటే త్వరగా పెట్టు. పద సురేష్, తిందాం. అమ్మ ఇద్దరికీ రొట్టెలు పెట్టింది. మళ్ళీ రొట్లేనా? రోజు ఇవే తినాలా? ఏదైనా కొత్తగా చేసి పెట్టమ్మా. సురేష్, అలా అనకూడదు బాబూ. మనకు ఏదైతే దొరికిందో అది తినాలి. రమేష్ ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. కనీసం మనం ఈ రొట్టెలైనా తింటున్నాం. రమేష్ ఇదంతా చూస్తూ ఉండలేకపోయాడు. చాలా బాధపడ్డాడు. ఎప్పటిలాగే రమేష్ అడవికి వెళ్ళాడు. కట్టెలను కొట్టి వాటిని పేర్చి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. కాని రమేష్ ఈరోజు చాలా విచారంగా ఉన్నాడు. ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదు. ఇంతలో ఓ అద్భుతం జరిగింది. ఆ చెట్టు కొమ్మలోంచి ఆత్మ బయటకొచ్చింది. ఆ కొమ్మ రమేష్ని ఇలా అడిగింది. బాబూ రమేష్, నువ్వింత విచారంగా ఎందుకున్నావ్? ఏం జరిగింది? రమేష్ ఇలా అన్నాడు. అరే, నువ్వు మాట్లాడగలవా? ఓ తప్పకుండా. అప్పుడు రమేష్ ఆ చెట్టు కొమ్మతో తన బాధనంతా చెప్పుకున్నాడు. ఓ అదా సంగతి. అప్పుడు ఆ కొమ్మ ఓ మంత్రదండం రమేష్కిచ్చింది. ఇదొక మామూలు కర్ర. ఇది మామూలు కర్ర కాదు, ఇది ఒక మంత్రదండం. ఈ మంత్రదండం సాయంతో నువ్వేం తినాలనుకుంటే అది నీకు దొరుకుతుంది. ధన్యవాదాలు మిత్రమా. ఈ మంత్రదండంతో ఇంకా నేను నా కుటుంబం ఆకలితో ఉండవలసిన పని లేదు. కానీ రమేష్, ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో. ఈ మంత్రదండం రోజులో ఒక్కసారి మాత్రమే ఉపయోగపడుతుంది. తప్పకుండా మిత్రమా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మంత్రదండాన్ని తీసుకుని రమేష్ ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. అమ్మా, చూడు నేనేం తెచ్చాను. ఏముంది బాబూ, ఇది ఒక కర్ర అంతేగా. ఈ కర్రతో నువ్వేం చేస్తావన్నయ్యా? ఇది మామూలు కర్ర కాదు, ఇది ఓ మంత్రదండం. ఈ మంత్రదండంతో మనం ఏం తినాలనుకుంటే అది తినొచ్చు. నిజమా అన్నయ్యా? హే, భలే భలే. అయితే తెప్పించు, నాకు చాలా ఆకలిగా ఉంది. అయితే చెప్పు, నీకేం కావాలి? నాకు రొట్టె, అన్నం, పాయసం, జిలేబీ, పన్నీర్, ఇంకా ఐస్ క్రీమ్ కూడా కావాలి. ఇలా అడిగిన వెంటనే రమేష్ ఆ మంత్రదండాన్ని గుండ్రంగా తిప్పాడు. అంతే, వెంటనే తాను అడిగినవన్నీ వచ్చేశాయి. ఇది నిజంగానే మాయలాగా ఉంది. ఆ రోజు వాళ్ళందరూ కడుపు నిండా తిన్నారు. రమేష్ ఎప్పట్లాగే అడవికి వెళ్లి కట్టెలు కొట్టి చెట్టు కింద కూర్చున్నాడు. ఓ రోజు రమేష్ వాళ్ళమ్మ బయటికెళ్తుంది. సురేష్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. తనకి చాలా ఆకలిగా ఉంది. ఇంతలో ఆ మంత్రదండాన్ని తీసి గుండ్రంగా తిప్పాడు. అంతే, కావలసినవన్నీ వచ్చేశాయి. సురేష్ చక్కగా తిని హాయిగా బజ్జున్నాడు. ఇంతలో రమేష్ కూడా అడవి నుండి త్వరగా ఇంటికి వచ్చేశాడు. తనకి కూడా చాలా ఆకలి వేసింది. మంత్రదండం దొరకగానే దాన్ని గిరిగిరా తిప్పి తాను ఏం తినాలనుకున్నాడో అది కోరుకున్నాడు. కాని ఏమీ దొరకలేదు. రమేష్ మళ్ళీ మంత్రదండాన్ని తిప్పాడు. అయినా కూడా కోరుకున్న ఆహారం దొరకలేదు. అప్పుడు రమేష్కి ఆ చెట్టు కొమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఇంతలో వాళ్ళమ్మ కూడా ఇంటికి తిరిగొచ్చేసింది. అమ్మ చూసేప్పటికీ రమేష్ ఏడుస్తుంటే సురేష్ మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. అమ్మా, బాబూ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? అమ్మా, నాకు చాలా ఆకలేసింది. మంత్రదండాన్ని ఎంత తిప్పినా నాకు తినడానికి ఏమీ దొరకలేదు. ఇదిగో ఈ సురేష్ ఈ మంత్రదండాన్ని నాకంటే ముందే వాడి ఉంటాడు అంటూ రమేష్ ఏడుస్తూ చెప్పాడు. ఇప్పుడు అమ్మకి జరిగిన విషయం అర్థమైంది. అమ్మ సురేష్కి అర్థమయ్యేలా చెప్పింది. నాన్న సురేష్, ఎప్పుడూ ఎదుటివారి కోసం కూడా ఆలోచించడం నేర్చుకో. మన కోసం మాత్రమే ఆలోచించుకుంటే స్వార్థపరులమంటారు. ఏది ఉన్నా కూడా అది అందరూ కలిసి పంచుకుని తినాలి. సురేష్కి తాను చేసిన తప్పు అర్థమైంది. అన్న రమేష్ నుండి క్షమాపణ కోరాడు. రమేష్ ఇంకా వాళ్ళమ్మ ఇద్దరూ సురేష్ స్వార్థం వల్ల పస్తులుండాల్సొచ్చింది. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేమర్థమైంది? మనమెప్పుడూ స్వార్థంగా ఆలోచించకూడదు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ల కోసం కూడా తప్పకుండా ఆలోచించాలి. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోల్లెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.